దేవుని వాక్యమును హృదయములో భద్రపరచుకొనుటకు, దేవుని మీద ఆధారపడే వ్యక్తిత్వమును అభివృద్ధి చేసుకొనుటకు, దేవుని రాజ్యవ్యాప్తిలో సమర్పణ కలిగిన వారిగా సిద్ధపడుటకు మరియు విశ్వాసులను ప్రోత్సహించుటకు, పరిశుద్ధ గ్రంథముపై మంచి అవగాహన కలిగించుటకు ఈ యొక్క క్విజ్ను అందిస్తున్నాము. లోకానికి వెలుగై ఉన్నది ఎవరు? ఏ యాకోబు, బి యోహాను, సి యేసుక్రీస్తు, డి ఆంద్రియా. సమాధానము సి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు? ఏ కానా, బి గలిలియా, సి సమరయ, డి దమస్కు. సమాధానము ఏ కానా. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు ఎక్కడికి వెళ్ళాడు? ఏ కానా, బి గలిలియా, సి యెరూషలేము, డి దమస్కు. సమాధానము సి యెరూషలేము. యేసు దేవాలయాన్ని దేనితో పోల్చాడు? ఏ ఆలయముతో, బి తన శరీరముతో, సి దేవునితో, డి పరిశుద్ధాత్మతో. సమాధానము బి తన శరీరముతో. యేసు తన శిష్యులు ఎక్కడికి పిలువబడ్డారు? ఏ దేవాలయానికి, బి భోజనాలకి, సి వివాహానికి, డి స్వస్థతకి. సమాధానము సి వివాహానికి. శిష్యులు దేని వలన క్రీస్తు యందు విశ్వాసం ఉంచారు? ఏ నమ్మకం, బి విశ్వాసం, సి సూచక క్రియ, డి ఏదీ కాదు. సమాధానము సి సూచక క్రియ. దేవుడు డాష్ను ఎంతో ప్రేమించెను. ఏ మనుషులను, బి లోకమును, సి క్రీస్తు, డి ఏదీ కాదు. సమాధానము బి లోకమును. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేని మూలముగా జన్మించాలి? ఏ నీటి, బి ఆత్మ, సి శరీర, డి ఏ మరియు బి. సమాధానము డి ఏ మరియు బి. దుష్కార్యము చేయు ప్రతివాడు దేనిని ద్వేషించును? ఏ వెలుగును, బి చీకటిని, సి దేవుని, డి మంచిని. సమాధానము ఏ వెలుగును. డాష్ యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఏ కుమారుని, బి వెలుగు, సి చీకటి, డి దేవుణ్ణి. సమాధానము ఏ కుమారుణ్ణి. యూదులు ఎవరితో సాంగత్యం చేయరు? ఏ పరిసయ్యులతో, బి సమరయులతో, సి సద్దుకయ్యలతో, డి ఏదీ కాదు.
సమాధానము బి సమరయులతో. క్రీస్తు రెండవ సూచక క్రియ ఎక్కడ చేశాడు? ఏ కానా, బి గలిలయ, సి యూదయ, డి నజరేతు. సమాధానము బి గలిలయ. సమరయుల దగ్గర క్రీస్తు ఎన్ని దినములు ఉన్నారు? ఏ 6, బి 2, సి 4, డి 3. సమాధానము బి 2. రక్షణ డాష్లో నుండియే కలుగుచున్నది. ఏ పరిసయ్యుల, బి యూదుల, సి సద్దుకయ్యుల, డి సమరయుల. సమాధానము బి యూదుల. దేవుని ఆరాధించువారు ఏ విధముగా ఆరాధించాలి? ఏ ఆత్మతో, బి సత్యముతో, సి మనసుతో, డి ఏ మరియు బి. సమాధానము డి ఏ మరియు బి. బెతెస్దా కోనేరుకి ఎన్ని మంటపములు ఉన్నాయి? ఏ 5, బి 7, సి 9, డి 9. సమాధానము ఏ 5. బెతెస్దా కోనేరు దగ్గర డాష్ ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఏ 38, బి 40, సి 30, డి 50. సమాధానము ఏ 38. సముద్రము మీద నడిచినది ఎవరు? ఏ యూదా, బి యాకోబు, సి క్రీస్తు, డి యోహాను. సమాధానము సి క్రీస్తు. ఆత్మయే జీవింపజేయుచున్నది డాష్ కేవలం నిష్ప్రయోజనము. ఏ ప్రాణము, బి రక్తము, సి శరీరము, డి మనస్సు. సమాధానము సి శరీరము. పస్కా పండుగ ఎవరికి సంబంధించినది? ఏ యూదులకి, బి పరిసయ్యులకి, సి సద్దుకయ్యులకి, డి సమరయులకి. సమాధానము ఏ యూదులకి. పర్ణశాలల పండగకి యేసు ఎలా వెళ్ళాడు? ఏ బహిరంగంగా, బి రహస్యముగా, సి చాటుగా, డి ఏదీ కాదు. సమాధానము బి రహస్యముగా. పండుగలో యేసుక్రీస్తును వెదికినది ఎవరు? ఏ యూదులు, బి పరిసయ్యులు, సి సద్దుకయ్యులు, డి సమరయులు. సమాధానము ఏ యూదులు. పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడు? ఏ దేవునికి, బి చెడుకి, సి పాపానికి, డి మంచికి. సమాధానము సి పాపానికి. స్త్రీ మీద ఎంతమంది రాళ్ళు విసిరారు? ఏ 3,
బి 5, సి 10, డి 0. సమాధానము డి 0. శిలోయామను మాటకి అర్థం ఏమిటి? ఏ రక్షణ, బి పంపినవాడు, సి స్వస్థత, డి విమోచన. సమాధానము బి పంపినవాడు. యేసు గ్రుడ్డివానికి చూపుని అనుగ్రహించింది ఏ రోజు? ఏ సోమవారం, బి విశ్రాంతి దినం, సి గురువారం, డి ఆదివారం. సమాధానము బి విశ్రాంతి దినం. యేసుక్రీస్తు మార్గంన పోవుచుండగా ఆయనకి ఎవరు కనిపించారు? ఏ అపవాది, బి పుట్టుగుడ్డివాడు, సి రాజు, డి ఏది కాదు. సమాధానము బి పుట్టుగుడ్డివాడు. యేసు గుడ్డివాడి కన్నులకి ఏమి రాసి బాగు చేశాడు? ఏ నీళ్ళు, బి బురద, సి నిప్పు, డి నూనె. సమాధానము బి బురద. గుడ్డివాని తల్లిదండ్రులు ఎవరికి భయపడ్డారు? ఏ దేవునికి, బి యూదులకి, సి యేసుకి, డి పైవన్నీ. సమాధానము బి యూదులకి. మంచి కాపరి డాష్ కొరకు తన ప్రాణమును పెట్టును. ఏ ప్రజల, బి మనిషిని, సి గొర్రెల, డి ఏది కాదు. సమాధానము సి గొర్రెల. ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎక్కడ జరుగుచుండెను? ఏ యూదయలో, బి గలిలయలో, సి యెరూషలేములో, డి కానాలో. సమాధానము సి యెరూషలేములో. యేసుని రాళ్లతో కొట్టాలని ప్రయత్నించింది ఎవరు? ఏ పరిసయ్యులు, బి సద్దుకయ్యలు, సి యూదులు, డి పైవన్నీ. సమాధానము సి యూదులు. నేను నా డాష్ క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. ఏ మంచి, బి దేవుని, సి తండ్రి, డి ఏది కాదు. సమాధానము సి తండ్రి. లాజరు ఎన్ని దినములు సమాధిలో ఉన్నాడు? ఏ 4, బి 3, సి 2, డి 5. సమాధానము ఏ 4. మార్తా మరియల గ్రామము పేరు ఏమిటి? ఏ బెతానియా, బి కానా, సి గలిలయ, డి నజరేతు. సమాధానము ఏ బెతనియా. లాజరును సమాధిలో నుండి లేపినది ఎవరు? ఏ యేసుక్రీస్తు, బి దేవుడు, సి ప్రజలు, డి అపవాది.
సమాధానము ఏ యేసుక్రీస్తు. పునరుత్థానము జీవమునై ఉన్నది ఎవరు? ఏ యేసుక్రీస్తు, బి యెహోవా, సి ప్రజలు, డి అపవాది. సమాధానము ఏ యేసుక్రీస్తు. లాజరుని కూడా చంపాలని ప్రయత్నం చేసింది ఎవరు? ఏ యూదులు, బి ప్రజలు, సి ప్రధాన యాజకులు, డి పరిసయ్యులు. సమాధానము సి ప్రధాన యాజకులు. పరిసయ్యులకి భయపడి క్రీస్తునందు విశ్వాసం ఉంచనిది ఎవరు? ఏ యూదులు, బి అధికారులు, సి ప్రజలు, డి పైవన్నీ. సమాధానము బి అధికారులు. యేసు పాదములకు అత్తరు పూసిన వ్యక్తి ఎవరు? ఏ మార్తా, బి మరియా, సి లాజరు, డి యూదా. సమాధానము బి మరియా. యేసు పస్కా పండుగకి బెతానియాకి ఎన్ని దినములు ముందుగా వచ్చాడు? ఏ 9, బి 6, సి 5, డి 3. సమాధానము బి 6. యేసును అప్పగించిన వ్యక్తి ఎవరు? ఏ పేతురు, బి యాకోబు, సి యోహాను, డి ఇస్కరేతు యూదా. సమాధానము డి ఇస్కరేతు యూదా. యేసు నేనే డ్యాష్ 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 నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఏ మార్గమును, బి సత్యమును, సి జీవమును, డి పైవన్నీ. సమాధానము డి పైవన్నీ. మీ డాష్ను కలవరపడనీయకుడి. ఏ హృదయమును, బి మనసును, సి ఆత్మను, డి శరీరమును. సమాధానము ఏ హృదయమును. మనము ఎవరి నామములో దేవుని అడగాలి? ఏ దేవుని, బి యేసు, సి పరిశుద్ధాత్మ, డి పైవన్నీ. సమాధానము బి యేసు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా డాష్లను గైకొందురు. ఏ ఆజ్ఞ, బి కట్టడ, సి ఆశ, డి సూత్రాలను. సమాధానము ఏ ఆజ్ఞ. ఎవరు నిజమైన ద్రాక్షావల్లి? ఏ యేసుక్రీస్తు, బి పరిశుద్ధాత్మ, సి యెహోవా, డి మనిషి. సమాధానము ఏ యేసుక్రీస్తు. ఎవరు వ్యవసాయకుడు? ఏ యేసుక్రీస్తు, బి పరిశుద్ధాత్మ, సి యెహోవా, డి మనిషి. సమాధానము సి యెహోవా. యేసులో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేసేది ఎవరు? ఏ యేసుక్రీస్తు,
బి పరిశుద్ధాత్మ, సి యెహోవా, డి మనిషి. సమాధానము సి యెహోవా. లోకమును జయించినది ఎవరు? ఏ యేసుక్రీస్తు, బి ఆదాము, సి హవ్వ, డి దావీదు. సమాధానము ఏ యేసుక్రీస్తు. ఎవరు వెళ్ళడం వలన ఆదరణకర్త వస్తాడు? ఏ పిలాతు, బి ఫరో, సి పేతురు, డి యేసుక్రీస్తు. సమాధానము డి యేసుక్రీస్తు. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే ఎవరు? ఏ యేసుక్రీస్తు, బి యెహోవా, సి పరిశుద్ధాత్మ, డి మనిషి. సమాధానము సి పరిశుద్ధాత్మ. దేవుణ్ణి యేసుక్రీస్తును ఎరుగుటయే డాష్. ఏ పరిశుద్ధత, బి నీతి, సి విశ్వాసము, డి నిత్య జీవము. సమాధానము డి నిత్య జీవము. నీ వాక్యమే డాష్. ఏ పరిశుద్ధత, బి నీతి, సి విశ్వాసము, డి సత్యము. సమాధానము డి సత్యము. యేసుని పంపినది ఎవరు? ఏ యెహోవా, బి క్రీస్తు, సి పరిశుద్ధాత్మ, డి ఏది కాదు. సమాధానము ఏ యెహోవా. ప్రధాన యాజకుని దాసుని చెవి నరికిన శిష్యుడు ఎవరు? ఏ యూదా, బి పేతురు, సి యాకోబు, డి యోహాను. సమాధానము బి పేతురు. అబద్ధం ఆడిన యేసు శిష్యుడు ఎవరు? ఏ యూదా, బి పేతురు, సి యాకోబు, డి యోహాను. సమాధానము బి పేతురు. యేసుకి ఏ రంగు వస్త్రములు తొడిగారు? ఏ ఊదా, బి తెలుపు, సి పసుపు, డి నలుపు. సమాధానము ఏ ఊదా. గోల్గతా అనగా అర్థం ఏమిటి? ఏ కపాల స్థలము, బి లోతైన స్థలము, సి అరణ్య స్థలము, డి ఏది కాదు. సమాధానము ఏ కపాల స్థలము. క్లోపా భార్య పేరు ఏమిటి? ఏ మరియా, బి మార్తా, సి రూతు, డి సలోమి. సమాధానము ఏ మరియా. యేసు దేహమును తీసుకొని వెళ్ళిన శిష్యుడు ఎవరు? ఏ యోసేపు, బి పేతురు, సి యాకోబు, డి యూదా.
సమాధానము ఏ యోసేపు. మరియా సమాధి దగ్గరకు ఏ రోజు వెళ్ళింది? ఏ శుక్రవారం, బి శనివారము, సి ఆదివారము, డి సోమవారము. సమాధానము సి ఆదివారము. మరియకు ఎంతమంది దేవదూతలు కనిపించారు? ఏ 2, బి 3, సి 1, డి 4. సమాధానము ఏ 2. రబ్బుని అనగా అర్థం ఏమిటి? ఏ రక్షకుడు, బి రాజు, సి బోధకుడు, డి గొప్పవాడు. సమాధానము సి బోధకుడు. దిదుమ అనే మారు పేరు కలిగిన శిష్యుడు ఎవరు? ఏ పేతురు, బి యాకోబు, సి యోహాను, డి తోమా. సమాధానము డి తోమా. చూడక నమ్మిన వారు డాష్. ఏ మంచివారు, బి గొప్పవారు, సి పరిశుద్ధులు, డి ధన్యులు. సమాధానము డి ధన్యులు. కానా ఊరు ఏ దేశంలో ఉంది? ఏ గలిలియా, బి సమరయ, సి యూదయ, డి ఐగుప్తు. సమాధానము ఏ గలిలియా. శిష్యులకి వలలో ఎన్ని చేపలు పడ్డాయి? ఏ 150, బి 151, సి 152, డి 153. సమాధానము డి 153. యేసును హింసించినది ఎవరు? ఏ యూదులు, బి పరిసయ్యులు, సి సద్దుకయ్యలు, డి సమరయులు. సమాధానము ఏ యూదులు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? ఏ కుమారునికి, బి ప్రజలకి, సి మోషేకి, డి ఆదాముకి. సమాధానము ఏ కుమారునికి.